నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। అట్టహాసంగా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పందిళ్లపల్లి నుంచి చీరాల వరకు సాగిన భారీ ర్యాలీ। జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడాది పసిపాప మరో మహిళ మృతి। ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు। రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి। ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బాపట్లలో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ను ఆవిష్కరించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా। చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది। నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆమంచి స్వగ్రామమైన పందిళ్లపల్లి నుంచి చీరాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। కాగా కార్యక్రమానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆమంచికి స్వయంగా కాంగ్రెస్ పార్టీ వి ఫామ్ ను అందజేశారు। చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేడు నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా సాగింది। వేటపాలెం మండలం ఆమంచి స్వగ్రామమైన పందిళ్లపల్లి నుంచి చీరాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। పందిళ్లపల్లి నుంచి వేటపాలెం, దేశాయిపేట, జాండ్రపేట, సాల్మన్ సెంటర్ మీదుగా ర్యాలీ సాగింది। ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆమంచి అభిమానులు తరలి వచ్చారు। దీంతో ఆ రోడ్లన్నీ జనసముద్రాన్ని తలపించాయి। పెద్ద ఎత్తున ఆమంచి నామినేషన్ కు యువకులు ద్విచక్ర వాహనాలతో తరలి వచ్చారు। అడుగడుగునా ఆమంచికి మద్దతుగా స్థానికులు, మహిళలు హారతలిస్తూ పూలమాలలు వేస్తూ తమ అభిమాన నేత మీద అభిమానాన్ని చాటుకున్నారు। ఇలా జాండ్రపేటలో తమ అభిమాన నాయకుడైన ఆమంచికి అభిమానులు క్రెయిన్ సహాయంతో భారీ పూలదండను వేశారు। కాగా నామినేషన్ దాఖలు చేసేందుకు గాను సమయం లేకపోవడంతో జాండ్రపేట నుంచి ఆమంచి ర్యాలీ వేగం పెంచారు। అయినప్పటికీ సమయం లేకపోవడంతో చీరాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి బహిరంగ సభను రద్దు చేసుకున్నారు। కాగా కార్యక్రమానికి ముందుగా చీరాల వచ్చిన షర్మిలారెడ్డి ఆమంచికి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ను స్వయంగా అందజేశారు। మొత్తంగా ఆమంచి నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా సాగింది। పందిళ్లపల్లి నుంచి సుమారుగా 13 కిలోమీటర్లు దారి పొడవునా పెద్ద ఎత్తున ప్రజల యొక్క కమ్యూనిటీ వాళ్ళ ఆశీస్సులు, పెద్ద ఎత్తున మద్దతు। నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి 24 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాఖలాలు చరిత్రలో లేవు। నాకు నిజంగా చాలా సంతోషం వేసింది। ఈరోజు 2:30 గంటల్లో చేరాలని 10:30కి బయలుదేరితే సుమారుగా 4 గంటలు పట్టింది। 3 గంటలలోపు నామినేషన్ పత్రాలు ఆర్ఓకి సమర్పించాలి కాబట్టి ఇక్కడికి మేము చేరటమే 2:50 గడియార స్తంభం దగ్గరికి చేరడం జరిగింది। అందువల్ల ఈ పబ్లిక్ మీటింగు అనివార్యంగా క్యాన్సిల్ అయింది। ఇంకో రోజున ఈ పబ్లిక్ మీటింగు షర్మిల గారు కానీ ఇతర కాంగ్రెస్ పెద్దలు హాజరవుతారు। ఈరోజు జేడీ శీలం గారు, నేను, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నామినేషన్స్ని ఫైల్ చేయడం జరిగింది। ఈరోజు చూస్తూ ఉంటే చీరాల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది। నేను కేవలం 4వ తారీఖు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తే 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి ఉగాది పర్వదినాన్ని అనౌన్స్ చేస్తే ఈరోజు 23వ తారీఖు, అంటే కేవలం 15 రోజులు 14 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున జనం సుమారుగా 50,000 మంది మా స్వగృహం పందిళ్లపల్లి దగ్గర నుంచి గడియార స్తంభం దాకా దారి పొడవునా స్వాగతం పలుకుతూ మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల నుంచి అక్కడ ఏ కమ్యూనిటీ ఆ వీధి ఎంట్రన్స్లో ఉంటే ఆ వీధులు కదిలొచ్చి మద్దతు తెలపటం ఆశ్చర్యం వేసింది। ఇది నాకు కొండంత శక్తినిచ్చింది। ఎందుకంటే నేను పోటీ చేస్తుంది ఈరోజు 2 ప్రముఖమైనటువంటి పార్టీలకి వ్యతిరేకంగా, ఒకటి పాలకపక్షమైనటువంటి వైసీపీ, రెండోది కానీ ఇక్కడ ఈ 2 పక్షాలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో గత 5 సంవత్సరాల నుంచి ఈరోజు నామినేషన్ చూస్తేనే అర్థమవుతుంది। కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఊర్లు తరలి వచ్చి వాళ్ళ మద్దతు తెలియజేయడం జరిగింది। ఎందుకంటే పూర్తి స్థాయిలో పేదలతో నిండిపోయింది।
సముద్ర తీరాన మత్స్యకారులు, తర్వాత వచ్చే చిన్న చిన్న కమతాలు కలిగినటువంటి వ్యవసాయదారులు, ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మెయిన్ రోడ్డుకి ఇరువైపులా రెక్కలు ముక్కలు చేసుకునే చేనేత కార్మికులు, పట్టణంలో అన్ని రకాల చేతి వృత్తులు, ఆటో డ్రైవర్లు, బిల్డింగ్ వర్కర్సు, చిన్న చిన్న కూలీలు, ముఠా కూలీలు, ఇలా ఇన్ని రకాలైనటువంటి శ్రమజీవులతో నిండిపోయినటువంటి నియోజకవర్గాన్ని ఎంత దారుణంగా దోచేశారంటే, కరణం బలరాం ఎవరైతే తెలుగుదేశంలో గెలిచి అధికారం ఉంది కదా అని వైసీపీలోకి వచ్చి చీరాల చరిత్రలో, చీరాల నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి కొత్త నీచమైనటువంటి అవినీతి కార్యక్రమాలకి తెరదీస్తే, ఈ కొండయ్య అనే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ మెయిన్ ప్రత్యర్థి పార్టీగా ఉండి, రాజకీయ ప్రత్యర్థి పార్టీగా ఉండి 2 సంవత్సరాల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం అంటే ఆయన చేసిన అవినీతిని నువ్వు సమర్థించినట్ట, లేకపోతే కరణం బలరాంకి కొండయ్య గారు భయపడినట్ట? ఈ రెండింటిలో ఒకటి నిజం. సమాజంలో ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల పక్షాన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రజలకు తోడుగా ఉండాలి. ఒండిరికి మీద పడుతున్న మన తలాడ్డం పెట్టాలి తప్పితే మన ప్రాణాన్ని కూడా రాజకీయాల్లో లెక్క చేయకూడదు. అలాంటిది అడ్డగోలు దోపిడీ. సముద్ర తీర ప్రాంతాల్లో అసలు లాండ్ ఆర్డర్ లేదు, గ్రామాలు కొట్టుకు వచ్చినాయి. చిన్న చిన్న కారణాలకి వాటిని చక్కబెట్టకుండా ఇంకా ఆజ్యం పోసి సుమారుగా చీరాల చరిత్రలో 5 సంవత్సరాల్లో తీర ప్రాంత గ్రామాల్లో సుమారుగా 45 క్రిమినల్ కేసులు, ఒక్క కేసు లేదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ గ్రామాల్లో. ఒక్క కేసు అంటే ఒక్క కేసు లేదు. ఇలా ఏ గ్రామానికి మధ్యలో సంబంధాలు లేవు. అలానే మధ్యలో ఉన్నటువంటి వ్యవసాయదారులు వాళ్ళ పాస్బుక్లు తీసుకోవాలన్నా, వెబ్లైన్లో చిన్న కరెక్షన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆ గ్రామానికి సంబంధించినటువంటి యాదవ్ పెద్ద మనిషి, ఎంత పెద్ద మనిషి అయినా ఎంఆర్ఓ ఆఫీసులో అడుగు పెడితే ఉచితంగా పని అయ్యే పరిస్థితి లేదు. బ్రోకర్ అవుతారు, వెళ్తుంది. ఎవరో ఒకరు ఈ లోకల్ ఎమ్మెల్యే నిన్నటిదాకా ఎవరైతే ఉన్నారో కరణం బలరాం తాలూకా బ్రోకర్లు ఎవరో ఒకరికి వాళ్ళు అడిగినటువంటి అంత సమర్పించుకుంటేనే పరిస్థితి. చీరాల వేటపాలెం బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరగా ఏడాది పసిపాప, మరో మహిళ మృతి చెందారు. చినగంజా నుంచి బాపట్ల వెళ్తున్న స్కూటీని గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చీరాల వేటపాలెం బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరగా ఏడాది పసిపాప, మరో మహిళ మృతి చెందారు. చినగంజా నుంచి బాపట్ల వెళ్తున్న స్కూటీని గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చినగంజా మండలం కొత్తపాలెంకు చెందిన అన్విత బోడు సుబ్బారావమ్మ అనేవారు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం నడుపుతున్న అన్విత తల్లి స్నేహలత అనే మహిళా ప్రమాద ఘటనతో సొమ్మసిల్లి పడిపోయారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రురాలు అన్విత తల్లి స్నేహలతను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన అన్విత బోడు సుబ్బారావమ్మకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు గాను ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో జాతి కుల మతాలకు అతీతంగా ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టేలా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు గాను ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష ఆవిష్కరించారు. అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తొలి సంతకం చేసి ప్రారంభించారు. దేశ పౌరులైన మనందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకుంటానని ఓటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉందన్నారు. సామాజిక అభివృద్ధి వైపు నడవాలంటే ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు వేసేలా చైతన్యం రావాలని ఆయన కోరారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను
స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో చీరాల కేజీఎం బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా మొదటి 3 స్థానాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెచ్ఎం కృష్ణమోహన్ తో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో చీరాల కేజీఎం బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా మొదటి 3 స్థానాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెచ్ఎం కృష్ణమోహన్ తో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో చీరాల మండలంలోనే 94% ఉత్తీర్ణత సాధించి పాఠశాల మొదటి స్థానంలో నిలిచిందన్నారు. షేక్ మొహతి 583 మార్కులతో స్కూల్ ఫస్ట్ గా నిలిచిందన్నారు. అదేవిధంగా సయ్యద్ సమీనా 575 మార్కులు, షేక్ ఖాతిజాపి 572 మార్కులతో 2-3 స్థానాల్లో నిలిచారన్నారు. అదేవిధంగా 189 పరీక్ష రాయిగా అందులో 178 మంది పాస్ అయ్యారన్నారు. ఇంతటి విజయానికి కారణమైన తోటి ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర బాబు, హైమవతి, విజయలక్ష్మి, శ్రీదేవి, జయచంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 2024 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా పాఠశాల కేజీఎం గర్ల్స్ హై స్కూలు చీరాల మండలంలోనే అత్యధిక పర్సంటేజ్ సాధించినటువంటి పాఠశాలగా గుర్తింపు పొందింది. మా పాఠశాల పాస్ పర్సంటేజ్ 94%. మా పాఠశాల విద్యార్థిని షేక్ మోతి 583 మార్కులతో చీరాల టౌన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థిని. అదేవిధంగా 500 మార్కుల కన్నా ఎక్కువ మార్కులు 500 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 36 మంది మా పాఠశాలలో ఉన్నారు. 550 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు 7 ఉన్నారు. ఇది ఫలితాలు ఇంత ఘనంగా రావడానికి కృషి చేసినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు మోతి. నేను కేజీఎంఈ గర్ల్స్ హై స్కూల్ చీరాల కేజీఎంఈ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను 6th క్లాస్ నుంచి ఈ స్కూల్లో చదువుతున్నాను. నేను 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి కారణం మా టీచర్స్. వాళ్ళ యొక్క గైడెన్స్ ఉండడం వల్లే నేను ఇంత మంచి రిజల్ట్ రాగలిగాను. నాకు 10th లో 583 మార్క్స్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి మా పేరెంట్స్ యొక్క సపోర్ట్, అలాగే మా టీచర్స్ ఇచ్చిన మోటివేషన్, వాళ్ళ యొక్క గైడెన్స్తో నాకు ఈ మంచి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాగే నేను ఫ్యూచర్లో కూడా బాగా చదువుకొని మంచి మార్కులతో నేను అనుకున్న గోల్ని సాధించాలని అనుకుంటున్నాను. ఈ స్కూల్లో నాకు దొరికిన గైడెన్స్ వల్లే నేను బెస్ట్ రిజల్ట్ తేగలిగానని నేను అనుకుంటున్నాను. మా పేరెంట్స్ యొక్క సపోర్ట్, అలాగే స్టడీ మీద ఉన్న నా యొక్క ఇంట్రెస్ట్, నా యొక్క ఎఫర్ట్స్తోనే ఈ రిజల్ట్ నేను తెచ్చుకోగలిగానని నేను అనుకుంటున్నాను. నా పేరు సమీనా. నేను చీరాల కేజీఎం గర్ల్స్ స్కూల్లో చదువుతున్నాను. నాకు 10th క్లాస్లో 579 మార్క్స్ వచ్చాయి. స్కూల్ సెకండ్ వచ్చాను. ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా టీచర్స్ యొక్క గైడెన్స్ వల్లనే నేను ఇలా బాగా మంచి స్కోర్ చేయగలిగాను. ఇదంతా టీచర్స్ వల్ల నాకు వచ్చిన సపోర్ట్, పేరెంట్స్తో వచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇంత బాగా మార్క్స్ సాధించడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాను. నా పేరు ఖాతిజాపి. నేను కేజీఎంఈ గర్ల్స్ స్కూల్లో చదువుతున్నాను. ఈ సంవత్సరం 10th క్లాస్ పరీక్షల్లో నాకు 3rd ర్యాంక్ వచ్చింది, 571 మార్క్స్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మా టీచర్ సపోర్ట్స్, మా
సార్కి, హెచ్ఎం సార్కి అందరికీ థ్యాంక్స్. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలను అభ్యసించి పురోభివృద్ధి చెందాలని తెలిపారు. అలాగే విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలు, సృజనాత్మకత, ఆచరణతో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రాంగణ ఎంపికలో ఎంపికైన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాపట్ల జిల్లాలో చెక్ పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న విధుల గురించి జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ జూమ్ యాప్ ద్వారా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. ఎస్ఎస్టీ బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ ఆదేశించారు. బాపట్ల జిల్లాలో చెక్ పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న విధుల గురించి జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ జూమ్ యాప్ ద్వారా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న విధులు, వాహన తనిఖీలు చేసే విధానం, ప్రజలతో నడుచుకోవాల్సిన తీరు, ఇతర విధి విధానాల గురించి క్షుణ్ణంగా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలంటే ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న విధులు చాలా కీలకమైనవి. వారి విధులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నామని, జిల్లాలోని ప్రతి చెక్ పోస్ట్ లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందన్నారు. ఎస్ఎస్టీ బృందాలు నిర్వహించే వాహన తనిఖీలను జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించబడుతుంది అన్నారు. ప్రతి చెక్ పోస్ట్ లో 3 షిఫ్ట్లలో 24 గంటల పాటు ఎస్ఎస్టీ బృందాలు విధులు నిర్వహించే విధంగా పోలీసు సిబ్బందిని, రెవెన్యూ అధికారులను నియమించడం జరిగిందన్నారు. చెక్ పోస్టులలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలన్నారు. వాహన తనిఖీలు నిర్వహించే సమయంలో వాహనదారులతో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదు, బహుమతులు, ఇతర ప్రచార వస్తువులను సీజ్ చేయాలన్నారు. 50,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో నగదు రవాణా చేస్తున్న, 10,000 రూపాయల కన్నా ఎక్కువ విలువ గల ప్రచార సామాగ్రి తరలిస్తున్న వాటిని సీజ్ చేయాలన్నారు. సీజ్ చేయబడిన నగదును జిల్లా గ్రీవెన్స్ సెల్కు అప్పగించాలన్నారు. ఎవరి దగ్గరైతే నగదు సీజ్ చేస్తున్నారో వారికి సీజ్ చేయబడిన నగదు, ఇతర వస్తువులను తిరిగి పొందేందుకు వాటికి సంబంధించిన సరైన ఆధారాలు, పత్రాలను తీసుకుని జిల్లా గ్రీవెన్స్ సెల్ అధికారులను ఏ విధంగా సంప్రదించాలో తెలియపరిచి సీజ్ చేసిన నగదు యొక్క రసీదులను వారికి అందజేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించడంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి పట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజైన సోమవారం మలయప్ప స్వామి స్వర్ణరథాన్ని అధిష్ఠించి శ్రీదేవి భూదేవితో కలిసి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగ భాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీఓ లోకనాథం, విజిఓ నందకిషోర్ పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక అండ్ పొరుగు ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో ఈశాన్య ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలు వెదర్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. మలేషియా 2 హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మిలిటరీ పరేడ్ రిహార్సల్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. లూమట్ నావల్ బేస్ వద్ద ఈ ఘటన జరిగింది. మలేషియన్ నేవీ పరేడ్ కోసం అక్కడ రిహార్సల్ జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:32 ఈ ఘటన జరిగింది. బాధితులందరూ మృతి చెందినట్లు ధృవీకరించారు. లూమట్ ఆర్మీ బేస్ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. కేంద్రం ఈ ఏడాది 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వారిలో 67 మందికి ఈ రోజు అవార్డులు అందించారు.
మిగిలిన అవార్డులను వచ్చే వారం ప్రదానం చేసే అవకాశం ఉంది. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. తనకు తగిలిన గాయంపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డానంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాయబోతున్నాడని సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆయన తనకు భయం లేదని 175 సీట్లలో గెలుపు ఖాయమని జగన్ చెప్పారు. విశాఖ నుంచే పరిపాలన చేస్తామంటున్న ఏపీ సీఎం జగన్ ఈ విషయంపై ఎన్నికల ముందు మరోసారి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విశాఖ అనేది ఏపీకి సిటీ ఆఫ్ డెస్టినీ అని సోషల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి విశాఖ సిటీలో వచ్చి కూర్చుంటే ఇక్కడ నుంచి పరిపాలన చేస్తే ఐటీలో ఇతర నగరాలతో పోటీ పడుతుందన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లకు మన దేశీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అది క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అన్ని కంపెనీలు తమ ఉత్తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, అధిక రేంజ్ కలిగిన స్కూటర్లను తీసుకొస్తున్నాయి. అయితే చాలా బ్రాండ్లకు సంబంధించిన స్కూటర్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఒక అడుగు వెనక్కు వేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో 1,00,000 వరకు ఉన్న స్కూటర్లను తీసుకొచ్చేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఏథర్, ఓలా వంటి కంపెనీలు కూడా చౌకైన వేరియంట్లను లాంచ్ చేశాయి. ఇప్పుడు బజాజ్ ఆటో కూడా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చేందుకు అంతా సిద్ధం చేస్తుంది. వాస్తవానికి బజాజ్ ఆటో నుంచి అందుబాటులో ఉన్న చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎక్కువగా ఉండడంతో 1,00,000 మార్జిన్ లో కొత్త వేరియంట్ ను ఆ కంపెనీ తీసుకొస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో అతను రాహుల్ ద్రావిడ్ ను దాటేశాడు. ఆర్ఆర్ ఫ్రాంచైజీ తరపున అత్యధిక రన్స్ చేసిన 5వ బ్యాటర్ జైస్వాల్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ సమయంలో అతను ఆ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో జైస్వాల్ 60 బంతుల్లో 104 రన్స్ చేశాడు. ఆర్ఆర్ తరపున జైస్వాల్ ఇప్పటి వరకు 45 మ్యాచ్లు ఆడాడు. దీంట్లో అతను 1,397 రన్స్ స్కోర్ చేశాడు. స్కోరింగ్ యావరేజ్ 32.48 గా ఉంది. అతని స్ట్రైక్ రేట్ 150.05. దీంట్లో 2 సెంచరీలు, 8 50లు ఉన్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. పందిళ్లపల్లి నుంచి చీరాల వరకు సాగిన భారీ ర్యాలీ. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడాది పసిపాప, మరో మహిళ మృతి. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బాపట్లలో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ను ఆవిష్కరించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.